హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల అడుగులో అడుగునై వస్తా ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం పదండి. రోజులు గడుస్తున్నాయి. రత్నరాశి కూతురు దర్పణ 10th పాస్ అయింది. ఆమెను వాళ్ళ అన్నయ్య శైలేంద్ర చదువుతున్న కాలేజీలోనే ఇంటర్ చదివించాలనుకున్నారు. రత్నరాశి వాళ్ల పెద్ద బావగారు అమ్మాయి మాధుర్య 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆమె ఇప్పుడు ఇంటర్ చదవాలి అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కాలేజీ లేదు. అందుకే ఇంటికొచ్చింది. ఇంటికి రాగానే ఉత్సాహంగా, అమ్మా నేను పెద్దమ్మ దగ్గరకు వెళుతున్నాను అంటూ సుశీలతో చెప్పి రత్నరాశి దగ్గరకు వెళ్ళింది మాధుర్య. మాధుర్య వెళ్లేసరికి రత్నరాశి ఇంట్లో లేదు. అటు ఇటు చూసి, అమ్మమ్మ పెద్దమ్మ లేదా అంటూ హాల్లో ఉన్న రమణమ్మని అడిగింది మాధుర్య. రమణమ్మ సమాధానం చెప్పే లోపలే దర్పణ మాధుర్యను చూసింది. అమ్మ బయటికెళ్ళిందక్కా, నువ్వెప్పుడొచ్చావు ఊరు నుండి? బాగున్నావా? కూర్చో అంది ప్రేమగా. బాగున్నాను దర్పణ, నువ్వు బాగున్నావా అంటూ దర్పణ పక్కన కూర్చుంది మాధుర్య. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ అభిమానం తప్ప పాత జ్ఞాపకాలేం లేవు. రమణమ్మ మాధుర్య చేతిలో ఉన్న బాక్స్ వైపు చూసి, ఏంటో తెచ్చినట్టున్నావు, అది నాకోసమే తెచ్చావా మనవరాలా అంది నవ్వుతూ. ఆమె నవ్వుతుంటే ఎత్తుగా ఉన్న గారపళ్ళు కనిపించాయి. తిండైనా మానుకుంటుంది కాని వక్కాకు నమలడం మానదు రమణమ్మ. నీకోసమే తెచ్చానమ్మమ్మా, పాలకోవ తెచ్చాను. మా ఇంట్లో పాలతో మా అమ్మమ్మనే చేసింది, తీసుకో అంటూ లేచి ఆ బాక్సును రమణమ్మ చేతికిచ్చింది మాధుర్య. బయటకు వెళ్లిన రత్నరాశి ఎడంచెయ్యి ఊపుకుంటూ గబగబా లోపలికొచ్చింది. పెద్దమ్మా బాగున్నావా అంది మాధుర్య. నువ్వెప్పుడొచ్చావు మాధుర్య? నేను బాగున్నాను. అమ్మమ్మ తాతయ్య బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? కూర్చో, నిలబడ్డవెందుకు అంటూ ప్రేమగా మాధుర్య భుజాలను పట్టుకుని దర్పణ పక్కన కూర్చోబెట్టింది. రత్నరాశి మాధుర్యతో మాట్లాడుతూనే మాధుర్యను కంటి నిండా చూసింది. మాధుర్య పక్కన నా కూతురేంటి ఇలా ఉంది, మాసిపోయిన బొమ్మలా? ఇంతకుముందు చూసినప్పుడు బాగానే ఉందిగా, ఇప్పుడు పక్కన మాధుర్య ఉన్నందువల్లనే ఇలా కనిపిస్తుందా? ఏం తిని పెరిగావే, ఇంత బాగున్నావు మాధుర్య అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడేనా రావడం? అయినా ఒక్కసారి కూడా రాలేదేం మాధుర్య? సెలవుల్లో కూడా అక్కడే ఉండేదానివి, మమ్మల్ని చూడాలనిపించలేదా? ఈ పెద్దమ్మను అప్పుడే మర్చిపోయావా అంది నిష్ఠూరంగా రత్నరాశి. అదేం కాదు పెద్దమ్మా, అమ్మా నాన్న అన్నయ్య ప్రతి ఆదివారం నా దగ్గరకొచ్చేవాళ్ళు. వాళ్ళు నన్ను చూసి వెళుతుంటే నేను కూడా మీతో వస్తాను అనేదాన్ని. మమ్మల్ని చూసావు కదా, ఇంకెందుకు అక్కడికి, శ్రద్ధగా చదువుకో అనేవాళ్ళు. అందుకే రాలేదు. మిమ్మల్ని చూడాలని ఎందుకుండదు పెద్దమ్మా, ఉంటుంది అంది మాధుర్య. మా పెద్దమ్మకు నేనంటే ఎంత ప్రేమ అని మనసులో ఉక్కిరిబిక్కిరైంది. అయినా నిన్నంత చిన్నపిల్లగా ఉన్నప్పుడు వదిలి మీ అమ్మ ఎలా ఉన్నదో కానీ నేనైతే దర్పణను వదిలి ఉండలేను మాధుర్య. ఎంతైనా మీ అమ్మది చాలా గట్టి మనసు. చదువు మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం పిల్లల్ని అలా దూరంగా ఉంచుతారా ఎవరైనా? బహుశా నిన్ను బాగా చదివించాలనుందేమో మీ అమ్మకి, అందుకే నిన్నక్కడుంచింది అంది రత్నరాశి. నన్ను మా అమ్మ ఉంచలేదు పెద్దమ్మా, నేనే మా అమ్మమ్మ దగ్గరుండి చదువుకోవాలని వెళ్ళాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో మా అమ్మదేమీ లేదు, అంతా నాదే అంది మాధుర్య నవ్వుతూ ప్రశాంతంగా. మాధుర్య అంత ప్రశాంతంగా నవ్వడం భరించలేకపోయింది రత్నరాశి. అవునా? ఏది ఏమైనా నువ్విక్కడ ఉండకపోవడమే మంచిదైందిలే మాధుర్య, లేకుంటే నీ వల్ల మీ అమ్మ చాలా ఇబ్బంది పడేది అంది రత్నరాశి. ఇబ్బందా? దేనికి పెద్దమ్మా అంది మాధుర్య. అయ్యో నీకు తెలీదా అంది రత్నరాశి. తెలీదు పెద్దమ్మా, ఏమైంది అంది. నువ్వు దర్పణను కొట్టినట్టే మన వీధిలో పిల్లల్ని కూడా కొట్టేదానివట కదా. నేనంటే ఊరుకున్నాను, వాళ్ళు ఊరుకుంటారా? ఇదంతా ఇల్లు దాటి బయటకు రాని మీ అమ్మకి ఎలా తెలుస్తుంది? నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాక అందరొచ్చి నా మీద పడ్డారు. అయినా నేనేం ఊరుకోలేదులే. మా మాధురి అలా కొట్టే పిల్ల కాదు అంటూ వాళ్లతో గొడవ పడ్డాను, వాళ్ల నోళ్లు మూయించాను. నువ్వేమైనా నాకు పరాయిదానివా? వాళ్ళేమంటే అది వినడానికి? నా మరిది కూతురివి అంది రత్నరాశి. మాధుర్య నిర్ఘాంతపోయింది. మన వీధిలో పిల్లల్ని నేనెప్పుడు కొట్టాను పెద్దమ్మా? ఏం దర్పణ, నిన్ను నేను ఎప్పుడైనా కొట్టానా? నువ్వే కదా నన్ను కొట్టేదానివి, జుట్టు పీకేదానివి అంటూ దర్పణ వైపు చూసింది.
ఏమో అక్క, నాకదేం గుర్తులేదు. మా అమ్మ రోజు గుర్తు చేస్తుంది నువ్వు అక్క కొట్టుకునేవాళ్ళు అని. అయినా మనదప్పుడు చిన్న వయసు కదా, ఇప్పుడైతే అలా కొడతావా? అసలే కొట్టవు అంది దర్పణ నవ్వుతూ. మాధుర్య కళ్ళు పెద్దవి చేసి, ఇప్పుడు కూడా దర్పణ అదే అబద్ధాలు చెబుతుందా అన్నట్టు ఆశ్చర్యపోయింది. అసలు నువ్వు పిల్లల్ని కొడతావని వాళ్ళు చెప్పే వరకు నాకు తెలీదు మాధుర్య. దర్పణ ఒక్కదాన్నే కొడతావనుకున్నాను. నేను కూడా మన చుట్టుపక్కల వాళ్లతో అదే అన్నాను. అయినా వాళ్ళు వినలేదు. వాళ్ళ అమ్మకంటే బుద్ధి లేదు, నీ బుద్ధేమైంది? పెద్దమ్మవి, ఆ మాత్రం చెప్పుకోలేవా? చిన్నపిల్లల్ని కొట్టడమేంటి? ఏదో నీ ముఖం చూసి వదిలేశాం, లేకుంటే ఇంటికెళ్ళి 4 తగిలించేవాళ్ళం అన్నారు. నేనంటే ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతాను కాబట్టి ఇవన్నీ తెలిసాయి. కానీ మీ అమ్మలాగా లోపలే ఉంటే ఎలా తెలుస్తాయి చెప్పు? అయినా ఇదంతా మీ అమ్మకు తెలిస్తే బాధపడుతుందని నేను మీ అమ్మతో చెప్పలేదు. నువ్వు కూడా చెప్పకు అంది. మాధుర్య ముఖం వాడిపోయింది. రత్నరాశి మాధుర్యనే చూస్తూ, ఇంకా కొంతమంది పిల్లలు ఏం చేశారో తెలుసా అంటూ ఆగింది. ఏం చేశారు పెద్దమ్మా అంది మాధుర్య అది కూడా తెలుసుకోవాలని. నీ మీద కోపంతో నీ గురించి ఆ పాడుబడ్డ హాస్పిటల్ నిండా చండాలంగా రాశారు. అది నాకు తెలియగానే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూశాను. నీ పేరు పక్కన మగపిల్లల పేర్లు రాశారు. అలా రాసిన వాళ్ళు ఎవరో నాకు కనిపించి ఉంటే అక్కడే చంపేసేదాన్ని. గేదె పేడ కనిపిస్తే పట్టుకెళ్ళి ఆ పేడతో మీ పేర్లన్నీ తుడిపేసొచ్చాను. ఎంతైనా నువ్వు నా కూతురులాంటి దానివి, చిన్నపిల్లవి. నాకా మాత్రం రోషం ఉండదా చెప్పు అంటూ ఆగకుండా మాట్లాడింది రత్నరాశి. మాధుర్య బాధతో తలవంచుకుంది. ఇలాంటి మాటలు ఇంత బాధ పెడతాయని ఇప్పుడే తెలిసింది. రత్నరాశి ఎందుకలా మాట్లాడుతుందో రమణమ్మకు కూడా అర్థం కాలేదు. ఏంటి రత్న నీ మాటలు? మాధుర్య చూడు ఎలా బాధపడుతుందో. ఇప్పుడు ఆ మాటలతో పనేంటి నీకు? మాధుర్య, ఇదంతా నువ్విక్కడే మర్చిపో తల్లి. ఇంటికి వెళ్ళి మీ అమ్మకు చెప్పకు. మన గురించి బయట ఎవరేమనుకునేది ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. అసలు తెలియకుంటేనే మరీ మంచిది. మీ పెద్దమ్మకు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు అంది రమణమ్మ. రమణమ్మ ఏ ఉద్దేశంతో అలా అన్నదో కానీ ఆమె మాటలు ఇంకా ఎక్కువ బాధ పెట్టాయి మాధుర్యను. అయ్యో అమ్మా, నేనిదంతా మన మాధుర్య బాధపడాలని అనట్లేదు. వాళ్ళ పెద్దమ్మకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటుందని చెప్పాను. నాకు మాధుర్య అంటే ఎంత ఇష్టమో నీకు తెలియదానే? సరే, నీ డ్రెస్ చాలా బాగుంది మాధుర్య. ఎక్కడ కొన్నావు? మాట మారుస్తూ రత్నరాశి. మా అమ్మమ్మ కొన్నది పెద్దమ్మా. ఎక్కడ కొన్నదో తెలీదు. ఇలాంటివి ఇంకో 4 డ్రెస్సులు తీసింది నాకోసం. కాలేజీలో చేరుతున్నాను కదా, అందుకని అంది మాధుర్య. కాలేజీలో చేరుతున్నావా? ఎక్కడా? మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనేనా అంది రమణమ్మ. అక్కడ కాలేజీ లేదమ్మమ్మా, స్కూల్ వరకే ఉంది. ఇక్కడే శైలేంద్ర అన్నయ్య వాళ్ళ కాలేజీలో చేరతాను. దర్పణను కూడా అదే కాలేజీలోనే చేర్పిస్తారట కదా, అమ్మ చెప్పింది. నేను దర్పణ కలిసే వెళతాం రోజు కాలేజీకి అంది. అలా వీలు కాదులే మాధుర్య. మీ పెదనాన్న దర్పణ కోసం వేరే ఆటో ఎందుకు అని శైలేంద్ర వెళుతున్న ఆటోలోనే వెళ్ళమన్నాడు. నువ్వు వేరే ఆటోలో వెళ్లాల్సిందే, కలిసి వెళ్ళలేరు అంది రత్నరాశి. పర్వాలేదులే పెద్దమ్మా, మా అన్నయ్య నా కోసం ఆటో మాట్లాడతానన్నాడు. ఆటో అతను అన్నయ్యకు బాగా తెలుసట. నాతో పాటు దర్పణ వస్తుందేమో అనుకున్నాను అంది. రత్నరాశి మాట్లాడలేదు. మాధుర్య ఆ విషయం అంతటితో వదిలేసింది. సరే, మీ అమ్మమ్మ తాతయ్యల గురించి చెప్పు మాధుర్య. వాళ్ళెలా ఉన్నారు? నిన్నెలా చూశారు అంది ఆరాగా రత్నరాశి. మాధుర్య వాళ్ల గురించి చాలా ఉత్సాహంగా హుషారుగా నవ్వుతూ చెప్పింది. తనను ఎంత ప్రేమగా చూసుకునేవాళ్లో చెప్పింది. రత్నరాశి ముఖం అసూయతో ముడుచుకుపోయింది. పైకి మాత్రం అవునా, అలాగా అంటూ విన్నది. రమణమ్మ దర్పణ మామూలుగానే విన్నారు. వాళ్ల ముఖంలో ఏ భావం లేదు. అంతలో మాధుర్య తల్లి సుశీల, రావే మధు, గుడికి వెళ్ళాలి అని పిలిచింది. ఆ రెండిళ్ల మధ్యన అడ్డుగా గోడ లేకపోవడంతో కొంచెం గొంతు పెంచి పిలిస్తే వినిపిస్తుంది. నేనిక వెళ్తాను పెద్దమ్మా, అమ్మ పిలుస్తోంది. బై దర్పణ, వెళ్తున్నానమ్మమ్మా అంటూ లేచి ఇంటికి వెళ్ళింది మాధుర్య. మాధుర్య వెళ్లగానే తల్లివైపు కోపంగా చూసింది రత్నరాశి. నన్నెందుకే అలా చూస్తున్నావు? నేనేం చేశాను అంది రమణమ్మ అర్థం కాక. ఆ మాధుర్య చూడు ఎలా తయారైందో. మన దర్పణ కన్నా ఎత్తుగా పుష్టిగా ఉంది. నువ్వు దీనికి సరిగా తిండి పెడితే ఇది కూడా అలాగే ఉండేది. అదేమంటే ఏం మాట్లాడినా ఎత్తుపళ్ళేసుకుని ఈ అని నవ్వుతావు. కోపంగా చూడక ఏం చెయ్యాలి అంది రత్నరాశి. రోషం వచ్చింది రమణమ్మకు.
మీ ఆయన కొట్టే దెబ్బల గురించి పట్టించుకోవు గాని నా ఎత్తుపళ్లను బాగానే పట్టించుకుంటావు. ఏ, నువ్వు ఆ ఇల్లు ఈ ఇల్లు తిరగడం తగ్గించుకుని ఇంట్లో ఉండొచ్చుగా. అదేం తింటుందో ఏం తినదో చూసుకోవచ్చు కదా. అదేమో చింతపండు పచ్చడి పచ్చిపులుసు తప్ప ఇంకేం తినదు. నా సంగతి వదిలేసి రేపటి నుండి వంట పని నువ్వే చూసుకో. ఆ కోటేశ్ కూడా నేనేం చేసినా కడుపులో మంట అంటూ పెరుగన్నమే తింటాడు. అది కూడా నువ్వే చూసుకో అంది. నువ్వే చూసుకో అంటూ ఆ పనులన్నీ నా మీద పెట్టి నువ్వేం చేస్తావు? ఖాళీగా కూర్చుంటావా అంది రత్నరాశి. మండింది రమణమ్మకు. ఏంటమ్మా మాట్లాడువు? కోపం వచ్చిందా? కొడుకు దగ్గరికి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నావా అంది రత్నరాశి. రమణమ్మ టక్కున నోరు మూసుకుంది. ఆమె ఇప్పుడేం మాట్లాడినా ఇప్పుడే వెళ్ళు నీ కొడుకు దగ్గరికి అనేలా ఉంది రత్నరాశి. మామూలుగా అనడం కాదు, గొంతు పెంచి అరిచేలా ఉంది. పక్కనే ఉన్న సుశీల వింటే పరువు పోతుందని ఏం మాట్లాడలేదు రమణమ్మ. ఏదో ఒకటి మాట్లాడి తగలడు. అసలే ఆ మాధుర్యను చూసినప్పటినుంచి నా మనసేం బాగాలేదు. ఇది చూడు ఎలా ఉందో, తడితే పడేలా అంటూ దర్పణను గట్టిగా పొడిచింది. అబ్బా, అమ్మ నన్నెందుకు పొడుస్తావు? చూడమ్మమ్మా అంది దర్పణ. దాన్నెందుకు పొడుస్తావు? అదేం చేసిందని? అయినా నీకు మరీ అంత అసూయ మంచిది కాదు రాసి. దర్పణ కన్నా మాధుర్య బాగుందనేగా నీ బాధ అంది రమణమ్మ. అవును, అదే నా బాధ అంది రత్నరాశి. కొద్దిసేపు నీ బాధను పక్కన పెట్టి నే చెప్పేది వింటావా అంది రమణమ్మ. వింటాను చెప్పు అంది రత్నరాశి. దర్పణను మాధుర్యను ఒకే ఆటోలో వెళ్లేలా చూడు. దర్పణ శైలేంద్రతో ఎందుకు వెళ్ళడం? వాడొక్కడే వెళ్ళలేడా? మగపిల్లాడు, కాస్త ముందైనా వెనకైనా ఏదో ఒక ఆటో పట్టుకుని వెళ్తాడు. దర్పణ మాధుర్యతో వెళితేనే బావుంటుంది. ఆడపిల్లలు కాబట్టి ఒకరి అవసరాలు ఒకరికి తెలుస్తాయి, తోడుగా ఉంటారు అంది రమణమ్మ. ఏముంటాయే అవసరాలు? దర్పణ ఏమైనా చిన్నపిల్లనా? స్కూల్ నుండి కాలేజీకి వచ్చింది. ఇప్పుడు మన దర్పణ లేకుంటే మాధుర్యనే ఒంటరిదైపోతుంది. దర్పణకి మన శైలేంద్ర తోడుగా ఉన్నాడు. అదంతా ఆలోచించే ఈ పని చేశాను. ఈ దెబ్బతో ఆ మాధుర్య భయపడి చదువు మానేసి ఇంట్లో కూర్చుంటుంది. అప్పుడు మన దర్పణే మాధుర్య కన్నా చదువులో ముందుంటుంది. చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. నువ్వింకేం మాట్లాడకు అంది రత్నరాశి. నీకెలా చెప్పాలో తెలియట్లేదు రత్న. ఆ అమ్మాయి కూడా దర్పణ లాంటిదే కదా. నువ్వెందుకిలా ఆలోచిస్తున్నావు అంది రమణమ్మ. దర్పణ లాంటిదే, దర్పణ కాదు. దర్పణ నా కూతురు, మాధుర్య ఆ సుశీల కూతురు. వాళ్లతో పైకి నేనెంత బాగున్నా నాకుండేవి నాకున్నాయి అంది రత్నరాశి. ఏమో రత్న, నువ్వు తీసుకునే నిర్ణయాలే నీకు బాగుంటాయి. ఎవరు చెప్పినా వినవు. ఎందుకు చెబుతున్నారో ఆలోచించవు. నీకు నేనేం చెప్పగలను అంది రమణమ్మ. అందుకే నాకేం చెప్పకు నువ్వు అంది పొగరుగా రత్నరాశి. మౌనంగా ఉంది రమణమ్మ. శైలేంద్ర దర్పణ చదువుతున్న కాలేజీలోనే మాధుర్య జాయిన్ అయింది. రోజూ కాలేజీకి ఆటోలో ఒక్కతే వెళుతుంది, ఒక్కతే వస్తుంది. దర్పణ శైలేంద్ర ఒకే ఆటోలో కలిసి వెళుతున్నారు. ఆ రోజు ఉదయాన్నే అనురూపకు హరిణి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. విషయం వినగానే అనురూప బాధపడుతూ, అయ్యో అలాగా, వర్ధన్ గారు నాతో చెప్పనే లేదు హరిణి. నేనిప్పుడే వెళ్తాను హాస్పిటల్కి అంటూ కాల్ కట్ చేసింది. ప్రమోద్ హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. ఆమె వెంటనే కారు కీస్ తీసుకుని గబగబా లిఫ్ట్లోంచి కిందికి దిగి తన కారుండే ఏరియాకి వెళ్ళింది. కారును అన్లాక్ చేసి కారులో కూర్చుంది. వెంటనే డోర్ మూసి సీట్ బెల్ట్ పెట్టుకుంది. స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది. రిసెప్షన్ దగ్గర ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పిన నెంబర్ 3 గదిలోకి వెళ్ళింది. అక్కడ తేజ్వర్ధన్ లేడు. వాళ్ళ అమ్మగారు బెడ్ మీద పడుకుని ఉన్నారు. ఆమె పేరు జాలమ్మ. ఆమె పక్కన నర్సు ఉంది. ఆంటీ ఎలా ఉన్నారు అంటూ ఆతృతగా జాలమ్మ దగ్గరకు వెళ్ళి అడిగింది అనురూప. ఇప్పుడు కొంచెం పర్వాలేదమ్మా అను. నిన్న బాగా సీరియస్ అయింది. నిన్నటి నుండి తేజ్ నాతోనే ఉన్నాడు. చాలా కంగారు పడుతున్నాడు. నువ్వొచ్చే ముందే ఇంటికెళ్ళాడు ఫ్రెష్ అప్ అయి వస్తానని అందావిడ. నాకిప్పుడే హరిని ఫోన్ చేసి చెప్పిందాంటీ. వెంటనే వచ్చేశాను. తెలుసుంటే రాత్రే వచ్చి మీ దగ్గర ఉండేదాన్ని అంటూ బెడ్ పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుంది అనురూప. అప్పుడే నర్సు వచ్చి జాలమ్మకు బీపీ చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి, ఎక్కువగా మాట్లాడకండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళింది. నర్సు వెళ్ళిన వెంటనే తేజ్వర్ధన్ గదిలోకొచ్చాడు. అతని వెంట 2 అబ్బాయిలున్నారు. వాళ్లను చూడగానే మీరు కూడా వచ్చారా అన్నట్టు చూసింది జాలమ్మ. ఆ అబ్బాయిలిద్దరూ ఆతృతగా ఆందోళనగా ఆమె బెడ్ దగ్గరగా వెళ్లారు. అమ్మా ఎలా ఉన్నారు అన్నారు. అనురూప అటు తిరిగి ఉండడంతో ఆ అబ్బాయిల్ని చూడలేదు. జాలమ్మ చిన్నగా నవ్వి, కంగారేం లేదు, బాగున్నాను
అయినా మీరెందుకొచ్చారు? మీకు కాలేజీ ఉంది కదా అంది. దానికి సమాధానంగా తేజ్వర్ధన్ నవ్వాడు. నేను ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళు కాలేజీలో పర్మిషన్ తీసుకుని వచ్చారులేమ్మా, మళ్ళీ వెళతారు. అయినా నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిస్తే వాళ్ళు రాకుండా ఆగుతారా అని పక్కకు తిరిగి అక్కడే ఉన్న అనురూపను పలకరించాడు. హరిణి కాల్ చేసి చెప్పే వరకు నాకు తెలీదు వర్ధన్ గారు, అమ్మ హాస్పిటల్లో ఉన్నట్టు. తెలియగానే వచ్చాను. మీరు కనీసం నాకు కాల్ అయినా చేయలేదు ఆంటీకి బాగాలేదని అంది నిష్ఠూరంగా. కంగారు పడతారని చెయ్యలేదు రూపా అన్నాడు తేజ్వర్ధన్. అనురూప గొంతు వినగానే అనురూపను చూసి కొయ్యబారిపోయాడు. ఆ ఇద్దరు అబ్బాయిల్లో లైట్ గ్రీన్ టీషర్ట్ అబ్బాయి. ఆ అబ్బాయిని అందరూ బాబు అని పిలుస్తారు. ఆ క్షణంలో బాబుకి ఏం చెయ్యాలో అర్థం కాక ఆ గదిలో నుంచి వెళ్లబోయాడు. అప్పుడేనా, కొద్దిసేపు ఉందాన్రా అంటూ బాబు చెయ్యి పట్టుకుని ఆపాడు ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి. ఆ అబ్బాయి పేరు విమల్. నువ్వుండు విమల్, నేను వెళ్తాను అంటూ తన చెయ్యి విడిపించుకుని ఆ గదిలో నుంచి బయటపడ్డాడు బాబు. ఏమైంది వీడికి అనుకుంటూ విమల్ కూడా బాబు వెంటే వెళ్లాడు. వాళ్ళిద్దరూ ఎందుకలా వెళుతున్నారో తేజ్వర్ధన్కి అర్థం కాక, ఒక్క నిమిషం రూపా, ఇప్పుడే వస్తాను అంటూ అతను కూడా వాళ్ల వెనకాలే బయటకు వెళ్లాడు. కారిడార్లోకి వెళ్లగానే బాబు ఆగాడు. విమల్ బాబుకి ఎదురుగా నిలబడి, ఏమైందిరా నీకు? తేజ్ సర్కి చెప్పకుండా వచ్చావేంటి? ఎందుకిలా వచ్చావు? భయపడుతున్నావేంటి? అసలేం జరిగింది అన్నాడు. బాబు మాట్లాడే లోపలే అక్కడికి తేజ్వర్ధన్ వచ్చాడు. చెప్పకుండా సడన్గా బయటకొచ్చావేంటి బాబూ? అర్జెంటు పనేమైనా ఉందా అంటూ బాబు వైపు చూశాడు తేజ్వర్ధన్. ఏం చెప్పాలో తెలియక బాబు ముఖంలో రంగులు మారుతున్నాయి. నువ్వు చెప్పు విమల్, ఎందుకిలా వచ్చారు అన్నాడు తేజ్వర్ధన్. ఏమో సార్, వీడు గదిలో ఉండకుండా వచ్చాడు, అడిగితే చెప్పట్లేదు అన్నాడు విమల్. బాబు, విమల్ ప్రస్తుతం ఒకే కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీలోనే కాదు, స్కూల్లో కూడా ఇద్దరూ ఒకే క్లాస్, ఒకే బెంచ్. అందుకే 7th క్లాస్ చదువుతున్నప్పటి నుండి బాగా క్లోజ్ అయ్యారు. అంతలో హరిణి దగ్గర నుండి ఫోన్ వచ్చింది అనురూపకు. ఆంటీ, కాల్ మాట్లాడి ఇప్పుడే వస్తాను అంటూ మొబైల్ పట్టుకుని గదిలో నుంచి బయటకొచ్చింది అనురూప. కారిడార్లో ఉన్న తేజ్వర్ధన్కి సరిగ్గా 4 అడుగుల దూరంలో నిలబడి ఫోన్ లిఫ్ట్ చేసింది. హరిణితో మాట్లాడుతూనే ఆ ఇద్దరు అబ్బాయిల్ని స్పష్టంగా చూసింది. వాళ్లను చూడగానే ఆమెలో ఆశ్చర్యం, ఆనందం పోటీ పడ్డాయి. ఇది నిజమా అన్నట్టు ఉక్కిరిబిక్కిరయింది. ఇదెలా సాధ్యం అన్నట్టు అవాక్కయింది. మెరుపులా వాళ్ల వైపు వెళ్ళింది. ఆమె రావడం చూసి బాబు విమల్ చెయ్యి గట్టిగా పట్టుకుని, రారా వెళ్దాం అంటూ విమల్ని లాక్కుని వెళ్ళాడు. అనురూప, బాబూ బాబూ అని పిలుస్తున్నా వాళ్ళ ఆగలేదు. ఆమె వాళ్ల వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమె వాళ్ల దగ్గరకు వెళ్లే లోపలే వాళ్ళిద్దరూ హాస్పిటల్ ముందున్న ఆటోలో కూర్చుని అక్కడి నుంచి వెళ్లారు. ఆటో వెళుతుంటే షాకై చూస్తూ అక్కడే నిలబడింది అనురూప. ఆమెలో అంతవరకు కలిగిన ఆనందం ఆవిరై ఏడుపుగా మారింది. తేజ్వర్ధన్ గబగబా ఆమె దగ్గరకొచ్చాడు. ఏంటిలా వచ్చారు? బాబు అంటూ ఆ అబ్బాయిల వెంట పరిగెత్తారేంటి అన్న. ఆమె దానికి సమాధానం చెప్పకుండా కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే కంగారు పడ్డాడు తేజ్వర్ధన్. ఓ మై గాడ్, ఏడుస్తున్నారేంటి రూపా? ఏమైంది మీకు అన్నాడు. వర్ధన్ గారు, ఆ లైట్ గ్రీన్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి నా కొడుకు కౌశల్. నేను స్పష్టంగా చూశాను, వాడు కౌశలే అంది. తేజ్వర్ధన్ నమ్మలేదు. కౌశలేంటి? కౌశల్ లేడు కదా. మీరింకా ఆ ధ్యాసలోనే ఉన్నారు. సరే రండి, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మ ఒక్కతే ఉన్నారు అంటూ ఆమెకి నచ్చ చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్ళాక అతనేం పట్టించుకోకపోవడం చూసి, వర్ధన్ గారు, నేను బాగున్నాను. నా మెంటల్ కండిషన్ కూడా బాగుంది. ఎందుకంటే నా కొడుకు వయసున్న అబ్బాయిల్ని చూడగానే నేనిలా చలించిపోతున్నానని మీరనుకున్నట్టుంది. ప్లీజ్ అలా అనుకోవద్దు. నేను చెబుతున్నది నిజం. ఆ అబ్బాయి నా కొడుకే అంది అనురూప. ఆ అబ్బాయి మీ కొడుకేంటి? ఆ అబ్బాయి ఒక అనాథ రూప. విమల్ కూడా అనాథనే. వాళ్లకి నా అనేవాళ్లెవరూ లేరు. గత 6 సంవత్సరాలుగా వాళ్ళిద్దరినీ నేను చదివిస్తున్నాను. మీరు పొరబడుతున్నారు అన్నాడు తేజ్వర్ధన్. సరే, నేను చెప్పేది కూడా వినండి. బాబు నన్ను చూడగానే గదిలో ఉండకుండా బయటకు వెళ్లాడు. ఆ తర్వాత హాస్పిటల్లో నుంచి పారిపోయాడు. అది మీరు చూశారు. ఎందుకలా చేశాడు? ఇది చాలదా వాడు నా కొడుకే అనడానికి? కానీ వాడు నన్ను చూసి ఎందుకు పరిగెత్తాడో, ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదు అంది బాధగా. అది వినగానే సీరియస్గా ఆలోచించాడు తేజ్వర్ధన్. ఆమె చెప్పేది కూడా నిజమే అనిపించింది. కానీ ఇదెలా సాధ్యం రూపా?
బాబు మీ కొడుకు కౌశల్ ఎలా అవుతాడు? 6 సంవత్సరాల క్రితం ఒక అనాథాశ్రమం ముందు నుండి నేను కారులో వస్తుంటే బాబు నా కారు కింద పడ్డాడు. కంగారు పడి కారు దిగి చూశాను. దెబ్బలు తగల్లేదు, కాని కళ్ళు తెరవలేదు. ఎత్తి కారులో పడుకోబెట్టాను. హాస్పిటల్కి తీసుకెళదామనుకునే లోపలే కళ్ళు తెరిచి మాట్లాడాడు. కొద్ది రోజులుగా తను ఆ అనాథాశ్రమంలో ఉన్నానని, అక్కడ వాళ్లు పెట్టే అన్నం తినలేక బయటకొచ్చానని, అన్నం తిని 2 రోజులయిందని, మళ్లీ అందులోకి వెళ్లనని, తనకెవరూ లేరని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి నేను కరిగిపోయాను. పేరడిగాను. బాబూ అన్నాడు. వెంటనే బాబుని హోటల్కి తీసుకెళ్లి తినిపించాను. అక్కడి నుండి నాతో తీసుకొచ్చి నా ఇంట్లో ఉంచుకున్నాను. అప్పటికే విమలున్నాడు నా దగ్గర. విమల్తో పాటు బాబును కూడా స్కూల్లో జాయిన్ చేశాను. 10th క్లాస్ చదివే వరకు ఇద్దరూ నా ఇంట్లోనే ఉన్నారు. అమ్మకు తోడుగా ఉండేవారు. ఇంటర్కి రాగానే వాళ్ళని కాలేజీలో జాయిన్ చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుతున్నారు అన్నాడు తేజ్వర్ధన్. కదిలిపోయింది అనురూప. నర్సు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లడం వల్ల మత్తుగా కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న జాలమ్మకు వాళ్ల మాటలేం వినిపించట్లేదు. మీరు నాకే కాదు, నా కొడుక్కు కూడా లైఫ్ ఇచ్చారు వర్ధన్ గారు అంటూ తన మొబైల్లో ఉన్న కౌశల్ ఫోటోని తేజ్వర్ధన్ వాట్సాప్కి పంపింది. ఒకసారి ఆ ఫోటో చూడండి, మీరు చదివిస్తున్నది నా కొడుకు కౌశల్నే అంది సంతోషంగా. ఫోటో చూసి నిజంగానే షాక్ అయ్యాడు తేజ్వర్ధన్. కానీ కౌశల్ మీతో అనాథాశ్రమంలో ఉన్నట్టు చెప్పడమేంటి వర్ధన్ గారు? ప్రమోద్ నాతో అలా చెప్పలేదు. బాబును కార్పొరేట్ స్కూల్లో చేర్పించాను, ఆ తర్వాత చనిపోయాడు అది కదా చెప్పాడు అంది అనురూప. అన్నీ తెలుసుకుంటాను, మీరేం వర్రీ కావద్దు రూపా అన్నాడు తేజ్వర్ధన్. నాకు వాడు కావాలి వర్ధన్ గారు, కాని నన్ను చూడగానే ఎందుకలా ప్రవర్తించాడో అర్థం కాలేదు అంది. అది కూడా తెలుసుకుంటాను. ప్రతి సండే నేను వాళ్ల హాస్టల్ దగ్గరికి వెళ్తాను. వాళ్లను బయటకు తీసుకెళ్లి తినిపిస్తాను. అవసరమైనవి కొనిచ్చి వస్తాను. రేపు సండే కదా, తప్పకుండా వెళతాను. మీరు కనిపించగానే ఎందుకు పారిపోయాడో అడిగి తెలుసుకుంటాను. మీ ఇద్దరినీ నేను కలుపుతాను. ఈ విషయంలో మీరేం టెన్షన్ పడకండి అంటూ మాటిచ్చాడతను. తేజ్వర్ధన్ ఏదైనా చెబితే చేస్తాడు, అందుకే మౌనంగా ఉంది. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళింది. ప్రమోద్ హాల్లో కూర్చుని ప్రశాంతంగా టీవీ చూస్తున్నాడు. అతన్నలా చూడగానే, కౌశల్ లేడని ఎంత చావు అబద్ధం చెప్పావు ప్రమోద్. నువ్వసలు తండ్రివేనా? నీలాంటి తండ్రి ఉంటాడా? ఉంటాడని చెబితే నమ్ముతారా? కాని నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారని తెలిస్తే మాత్రం వదలరు ప్రమోద్. వెతికి వెతికి పట్టుకుని నిలువునా చీరేస్తారు. కాకపోతే మీరు దొరకరు. కాని నా కొడుకు బ్రతికే ఉన్నాడు తెలుసా నీకు? నా కోసమే బ్రతికి ఉన్నాడు. నీకీ విషయం ఎలా చెప్పాలి? ఎందుకు చెప్పాలి? చచ్చినా చెప్పను అని అనుకుంటూ కళ్ళెగరేసి అతన్నే చూస్తూ అతని వెనకాలే నిలబడింది. సడన్గా లేచి నిలబడ్డాడు ప్రమోద్. ఏంటి నా వెనకాల నిలబడ్డావు అన్నాడు కంగారుగా. అతను నిజంగానే వెనక నుండి ఆమె తన గొంతు పట్టుకుంటుందేమోనని భయపడ్డాడు. ఏం నిలబడితే? నేనేదో నీ గొంతు పట్టుకున్నట్టు ఎందుకంత కంగారు? అలా నేను పట్టుకుంటానా అంది. ఆ మాట తీరులో మార్పు కనిపించింది. ఇంకా భయపడ్డాడు. లేదులే, నీ కళ్ళేంటి అంతెర్రగా ఉన్నాయి? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నిజం చెప్పు. నేను నీకు కౌశల్ని చూపించలేదన్న కోపంతో తేజ్వర్ధన్తో బయటికెళ్ళి టిఫిన్ చేస్తాను అని చెప్పి నన్నొకసారి బాధ పెట్టావు కదా. ఇప్పుడు కౌశల్ చనిపోయాడన్న బాధతో నన్నేమైనా చంపేస్తావా అన్నాడు. షాకై చూసింది అనురూప. చచ, నేను నిన్ను చంపడమేంటి ప్రమోద్? నీకీ భయం కూడా ఉందా? కాని నాకలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు, రాదు కూడా. నేను పుట్టి పెరిగిన వాతావరణం కూడా అలాంటిది కాదు. మాకు ప్రేమలు తప్ప పగలు, అసూయలు, చంపుకోడాలు తెలీవు. అవును, ఈ విషయం నాతోనే అంటున్నావా? మీ వాళ్లతో కూడా చెప్పావా అంది. ఇంతకు ముందులా మా వాళ్ళెవరూ నాతో మాట్లాడడం లేదులే అను. నీతోనే చెప్పాను. రాత్రి కలలో నువ్వు నన్ను చంపుతున్నట్టు వచ్చింది. అప్పటి నుండి భయంగానే ఉంది. నా వెనక నువ్వెప్పుడూ నిలబడవు కదా, ఇప్పుడు నిలబడ్డావని అడిగాను అన్నాడు ప్రమోద్. ఓ, అదా విషయం. సరే, నేను నిలబడింది అందుకాదు. టీవీలో నువ్వేం చూస్తున్నావో అని నిలబడ్డాను. అసలు చాలామంది ఏమంటారో చెప్పనా ప్రమోద్ అంది. చెప్పు, కాని నేను భయపడేవైతే చెప్పకు. రాత్రి నుండి భయంలోనే ఉన్నాను అన్నాడు. లేదు, నీకలాంటివెప్పుడూ చెప్పను. నువ్వన్నింటికీ దూరంగా ప్రశాంతంగా ఉంటావని నాకు తెలుసు.
ఇది వింటే నీ భయం మొత్తం పోతుంది అంది. అయితే చెప్పు అన్నాడు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష ఎప్పుడో కాదట, ఇప్పుడే పడుతుందట. ఆ శిక్షను కూడా మన మనసే మనకు వేస్తుందట. అది నువ్వు నమ్ముతావా? నేను నమ్మను, నువ్వు కూడా నమ్మకు. నమ్మితే మాత్రం ఎవ్వరూ చంపకుండానే గుండాగిపోతారు. రాత్రి నీకొచ్చింది కేవలం కల మాత్రమే. కల ఎప్పుడూ నిజం కాదు. ఇప్పుడు నీ భయంగాని కదా అంది చాలా నెమ్మదిగా. ఆమె కళ్ళు మాత్రం ఎర్రగానే చూస్తున్నాయి. అతను మౌనంగా ఉన్నాడు. ఏంటి ప్రమోద్ మాట్లాడవు? రాత్రి నీకొచ్చింది కల కాదు, నిజమే అని మీ వాళ్లకి చెప్పి నన్ను మీ వాళ్ల దగ్గర హంతకురాల్ని చేస్తావా? నువ్వు చేసినా చేస్తావు. అలా చెయ్యకు ప్రమోద్, ప్లీజ్. నాకు నిజంగానే నీ మీద ఎలాంటి కోపం లేదు. ఇంతవరకు ఉన్న కోపం కూడా ఈరోజు పోయింది అంది. ఎందుకు పోయింది? నేనిలా భయపడుతున్నానని పోయిందా? నా మీద జాలి పడుతున్నావా అన్నాడతను. నీ మీద జాలినా? నీకు నా జాలితో పనేముంది ప్రమోద్. నువ్వు దేనికి భయపడవు. గడ్డిపోచలా గట్టిగా ఉంటావు, నాకు తెలుసు కదా అంది. అంటే నేను గడ్డిపోచనా? నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాననేగా ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు. అది వినగానే నవ్వాలని లేకపోయినా నవ్వింది అనురూప. నవ్వుతున్నావెందుకు? నేనంటే నీకంత ఎగతాళిగా ఉందా అన్నాడు. ఆమె ఎదుగుదల అతనికి సౌకర్యంగా ఉన్నా మానసికంగా అతన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. మన ఆలోచనలే మన జీవితం అన్నట్టు మనం ఎలా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుందట ప్రమోద్. నేను నిన్ను ఎగతాళి చేయలేదు. నిలువెత్తు భవనమైనా తుఫానొస్తే కదులుతుందేమో, కాని నువ్వు చెక్కు చెదరని గడ్డిపోచలా గట్టిగా ఉంటావని పొగిడాను. ఇది కూడా తెలియకపోతే ఎలా చెప్పు? బయట నాకన్నా ఎక్కువ సంపాదించేవాళ్లు లేరా? ఎక్కువ స్థాయిలో ఎదిగేవాళ్లు లేరా? ఎవరి కెపాసిటీ వాళ్లది, ఎవరి ప్రయాణం వాళ్లది. అలాంటి కుళ్ళేమీ నాకు లేదు, నీకు కూడా వద్దు. ఇక దీన్నింతటితో వదిలేద్దాం. నేనింతకు ముందే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ బాగా ఏడ్చాను. అందుకే నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చాలా అంది. హమ్మయ్యా అనుకున్నాడు ప్రమోద్. తిరిగి కుర్చీలో కూర్చున్నాడు. అయినా అతనిలో భయం మాత్రం అలాగే ఉంది. కౌశల్ చనిపోలేదని అతనికి మాత్రమే తెలుసు. కాని ఎక్కడున్నాడో తెలియదు. కౌశల్ హాస్పిటల్లో కనిపించాడని ప్రమోద్కి చెప్పకుండా ఉండడానికి ఆమె చాలా శక్తిని కూడా తీసుకుంది. ఎప్పటిలాగే తన గదిలోకి వెళ్ళింది. ప్రమోద్ ఇప్పుడు కూడా హాల్లోనే పడుకుంటున్నాడు. గదిలో పడుకోమని ఆమె ఎంత చెప్పినా వినలేదు. అతను వినకుండా హాల్లోనే పడుకుంటున్నాడని నిన్నటి వరకు ఆమెకు ఒంటరిగా అశాంతిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. చాలా ప్రైవసీగా అనిపించింది. గదిలోకి వెళ్లగానే తలుపు పెట్టుకుంది. అమ్మకు, నాన్నకు, తాతయ్యకు, అమ్మమ్మకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కలిపింది. అందరూ లైన్లోకొచ్చారు. హాస్పిటల్లో కౌశల్ కనిపించాడని, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని, అది కూడా తేజ్వర్ధనే చదివిస్తున్నాడని చెప్పింది. అది వినగానే వాళ్ళ అమ్మా నాన్న, అమ్మమ్మ, తాతయ్యల ఆనందం వర్ణనాతీతం. తిరుమలరావు సంతోషంతో కదిలిపోతూ, నేను తేజ్వర్ధన్కి ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడాలి. నువ్వు ఫోన్ పెట్టేయి తల్లి అన్నాడు. అనురూప కాల్ కట్ చేసింది. మొబైల్ అక్కడ పెట్టి కిచెన్లోకి వెళ్ళింది. ఈ మధ్యన ప్రమోద్ తన వంట తనే వండుకుంటున్నాడు. తన సరుకులు తనే తెచ్చుకుంటున్నాడు. ఆమె ఇంటికి రాకముందే తిని టీవీ ముందు కూర్చుంటున్నాడు. అలా ఎందుకు ప్రమోద్? మన ఇద్దరికీ వంట నేను చేస్తాను కదా. ఇలా మనం విడివిడిగా వండుకోవడం ఎవరైనా చూస్తే ఏం బావుంటుంది అంది అనురూప. ఎవరున్నారిక్కడ చూడ్డానికి? గృహప్రవేశం రోజు నువ్వు పెట్టుకున్న గొడవకి మా రత్న కూడా రావడం లేదు. అయినా ఇందులో ఏముందని అంత బాగుండపోవడానికి? వంటే కదా. ఎలాగూ నాకు జాబ్ ఉంది. నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలను. అందుకే నీకోసం నేను, నా కోసం నువ్వు ఆగకుండా నాకు అవసరమైనప్పుడు నేను వండుకుంటాను, నీకు అవసరమైనప్పుడు నువ్వు వండుకో. ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే నాకు వేడివేడిగా తినాలనుంటుంది. ఈ విషయంలో నేను నా కంఫర్ట్ను వదులుకోలేను. నాకు నచ్చినట్టు నన్నుండని అన్నాడు. నిజానికి అతని ఉద్దేశం అది కాదు. ఈ మధ్యన ఆఫీస్ నుంచొచ్చాక మొబైల్ గేమ్స్ ఆడడం మానేసి టీవీ సీరియల్స్ చూస్తున్నాడు. అందులో ఆడవాళ్లకి కోపం వస్తే చిన్న పాయిజన్ సీసా పట్టుకుని దాన్ని తినేవాటిల్లో కలుపుతున్నారు. కౌశల్ విషయంలో అనురూప కోపం ఎప్పుడు ఎలా ఉంటుందోనని భయపడుతున్నాడతను. అందుకే ఆమె చేతి వంట తినకూడదనుకున్నాడు. లేకుంటే తన తిండి ఖర్చు తను చచ్చినా పెట్టుకునేవాడు కాదు. అనురూప కిచెన్లోకి వెళ్ళాక ఎప్పట్లాగే చకచక వంట చేసుకుంది. వేడిగా తిని గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆమెకు తన కొడుకే గుర్తొస్తున్నాడు. కొంచెం ఎత్తయ్యాడు. సిల్కీ హెయిర్ క్రాప్తో బాగున్నాడు. వాయిస్ కూడా మారింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకుందామె.
ఆమె కనురెప్పల కింద కౌశలే ఉన్నాడు. నీకు నేనున్నాను మమ్మీ అంటూ ఆమెకు తోడుగా. తెల్లవారి ఆదివారం కావడంతో ఎప్పట్లాగే కౌశల్ చదువుతున్న కాలేజ్ దగ్గరకు వెళ్లాడు తేజ్వర్ధన్. విమల్ని, కౌశల్ని బయటకు తీసుకెళ్లి తినిపించాడు. అవసరమైనవి కొనిచ్చాడు. విమల్ని కాలేజీలో వదిలి కౌశల్ని మాత్రమే మళ్లీ బయటకు తీసుకెళ్లాడు. కారుని సిటీకి దూరంగా తీసుకెళ్లి ఆపాడు. ఇక్కడికి నిన్నెందుకు తీసుకొచ్చానా తెలుసా బాబూ అన్నాడు తేజ్వర్ధన్. తెలియదు సార్, విమల్ మనతో రాలేదు. ఎందుకు అన్నాడు. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి, అందుకే విమల్ని కాలేజీలో వదిలి నిన్నిలా తీసుకొచ్చాను అన్నాడు మృదువుగా తేజ్వర్ధన్. కౌశల్కి ఆ విషయం అర్థమైంది. కాని ఏం మాట్లాడతాడో అర్థం కాలేదు. నువ్వు నాకు ఒక అనాథ పిల్లాడిగానే తెలుసు. విమల్ని చేరదీసినట్టే నిన్ను కూడా చేరదీశాను. మీ ఇద్దరినీ నా సొంత పిల్లలుగానే భావించాను. కాని నువ్వు అనాథవి కాదు, నీకందరూ ఉన్నారు. నీ పేరు కూడా బాబు కాదు, కౌశల్. నిన్న మీ మదర్ అనుకోకుండా హాస్పిటల్లో నిన్ను చూశారు. ఆమెను చూడగానే నువ్వు పారిపోయావు. అలా ఎందుకు పారిపోయావు? నువ్వు నా కారు కింద పడకముందు ఆ అనాథాశ్రమంలో ఎందుకున్నావు? అక్కడ నిన్నెవరు చేర్పించారు? ఏదీ దాచకుండా చెప్పు అన్నాడు తేజ్వర్ధన్. అక్కడ నన్ను మా డాడీ చేర్పించారు సార్ అన్నాడు కౌశల్ ఏమాత్రం తడబడకుండా. మీ డాడీయా అంటూ ఆశ్చర్యపోయాడు తేజ్వర్ధన్. అవును సార్, మా డాడీకి నేనంటే ప్రాణం. ఇంట్లో కన్నా బయట అయితేనే చదువుతో పాటు తిండి కూడా బాగుంటుందని అక్కడ చేర్పించాడు అన్నాడు. కాని నువ్వు చేరింది కార్పొరేట్ స్కూల్లో కాదు కదా, అక్కడ చదువు తిండి బాగుండడానికి అన్నాడు తేజ్వర్ధన్. అది ఏ స్కూల్లో మా డాడీకి తెలియదు సార్. అక్కడ బాగుంటుందని మా రామస్వామి తాతయ్య చెప్పడం వల్లనే అక్కడ ఉంచి వెళ్లారు. కాని నేనక్కడ ఉండలేకపోయాను. ఆ వాతావరణం, అక్కడ పిల్లలు యూజ్ చేసే బ్యాడ్ వర్డ్స్ నాకు నచ్చలేదు. ఎవరు చూడకుండా బయటకొచ్చాను. ఇంటికి వెళదామంటే దారి తెలియలేదు. అదే సమయంలో కళ్ళు తిరిగి మీ కారు కింద పడ్డాను. మిమ్మల్ని చూశాక, మీరు నన్ను చూసుకునే పద్ధతి చూశాక, మీ మాటలు, మీ ప్రేమ చూశాక నాకన్నీ మీరే అనిపించింది. అప్పుడు నేను మా ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే నన్ను మా మమ్మీ దగ్గర ఉంచడం మా డాడీకి ఇష్టం లేదు అన్నాడు కౌశల్. అదేంటి అన్నాడు తేజ్వర్ధన్కి అర్థం కాక. మా డాడీకి నేనంటే ప్రాణం సార్. నన్ను చాలా కేర్గా చూసుకోవాలనుకుంటాడు. మా మమ్మీ అలా చూడదు. ఇంట్లో ఎప్పుడూ ఖాళీగానే కూర్చుని ఉంటుంది. ఏ పని చెయ్యదు. మా డాడీ నాకోసం ఏం తెచ్చినా నాకు పెట్టదు. నాకేమో అన్నీ తినాలనిపిస్తుంది. ఎవరేం పెట్టినా తినేవాడిని. అందుకే నన్నొకసారి ఎవరో కిడ్నాప్ కూడా చేశారు, నా చేతిలో 2 చాక్లెట్లు పెట్టి అన్నాడు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి కదా. ఇవన్నీ ఇంత స్పష్టంగా నీకెలా తెలిసాయి? ఇలా అని నీకెవరు చెప్పారు? మీ మమ్మీ నిన్ను చాలా బాగా చూసేవారని విన్నాను అన్నాడు తేజ్వర్ధన్. అదంతా నటన అని మా డాడీనే చెప్పారు సార్. మా నానమ్మ, మా రాశి అత్త కూడా అలాగే చెప్పారు. వాళ్ళు ఏది చెప్పినా కరెక్టే చెబుతారు. మా డాడీ కానీ, మా నానమ్మ కానీ, మా అత్త కానీ చాలా మంచివాళ్ళు. నన్ను బాగా చూసుకునేవాళ్ళు. వాళ్లకు నేనెక్కడున్నానో తెలిస్తే ఇప్పుడే వచ్చి తీసుకెళ్తారు. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్లకి కనిపించకుండా నిన్న మా మమ్మీకి కనిపించాను. అది నాకు నచ్చలేదు. అందుకే పారిపోయాను అక్కడుండకుండా అన్నాడు కౌశల్. ఈ కౌశలేంటిలా మాట్లాడుతున్నాడు? చిన్న వయసులో ఉన్నప్పుడు అనురూపకు వ్యతిరేకమైన వ్యక్తుల పక్కన ఉండడం వల్లనేనా? ఇది అనురూపకు తెలిస్తే ఎలా ఫీలవుతుందో అని అనుకుంటూ, చూడు నాన్న, నేనొకటి అడుగుతాను, చెప్తావా అన్నాడు మృదువుగా తేజ్వర్ధన్. అడగండి సార్, చెబుతాను అన్నాడు కౌశల్. మీ డాడీ నీకోసం తెచ్చిన ఫ్రూట్స్ని, బిస్కెట్స్ని, చాక్లెట్స్ని నువ్వు నీ కళ్ళతో చూసేవాడివా? వాటిని నువ్వు తింటుంటే మీ మమ్మీ నిన్ను తినొద్దని అనేవారా? బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు అన్నాడు. అదంతా నాకు తెలియదు సార్, నేను చూడలేదు. అలా అని మా డాడీ చెబితే విన్నాను. పైగా మా డాడీ నన్నేమీ అనరు. కొంచెం కూడా విసుక్కోరు, కసురుకోరు. మా నానమ్మ, అత్త కూడా నన్ను మా డాడీలాగే చూస్తారు. కానీ మా మమ్మీ ముందు చూశారు, ఒట్టి రాక్షసి. నేను ఎవరింటికి వెళ్ళినా రా కౌశల్ అంటూ వెంటనే వస్తుంది. వాళ్ళేమైనా పెట్టినా నన్ను తిననివ్వకుండా తీసుకెళ్తుంది. ఎవరేం పెట్టినా అలా తినకూడదు కౌశల్, నీకెన్నిసార్లు చెప్పాలి అంటూ పెద్ద క్లాసే తీసుకుంటుంది. ఆడుకుంటున్నా అంతే, వచ్చి చదువుకో కౌశల్ అంటుంది. నాకేం కావాలన్నా మా డాడీనే కొనిస్తారు. మమ్మీ ఏమీ కొనివ్వదు. పైగా ఎవరివైనా ముట్టుకుంటే కొడుతుంది.
అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ ఒకటే నస. నేనెక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో అని నేను ఎక్కడ ఉంటే అక్కడికొస్తుంది టీచర్లాగా. ఒకటే నరకం ఆమెతో. అందుకే నాకు మమ్మీ నచ్చదు సార్ అన్నాడు క్లియర్గా. అలా ఎందుకు అనుకుంటావు కౌశల్? మీ మమ్మీకి నిన్ను క్రమశిక్షణతో పెంచుకోవాలనుండొచ్చు. అందుకే నిన్నంతగా పట్టించుకున్నారేమో. దాన్ని నువ్వు నరకంగా ఎందుకు అనుకోవాలి? ఏ అమ్మాయినా అంతే నాన్నా. తన బిడ్డే తనకు ముఖ్యం, అర్థం చేసుకో అన్నాడు తేజ్వర్ధన్. లేదు సార్, మా మమ్మీ అందరి అమ్మల్లా కాదు, తను వేరే. ఆ విషయం నాకు మా రామస్వామి తాతయ్య చెప్పాడు అన్నాడు కౌశల్. అసలు ఈ రామస్వామి ఎవరు? రూప చెబుతుంటే ఏమో అనుకున్నాను. కాని చాలా డేంజర్లా ఉన్నాడే. చిన్నపిల్లాడిని కూడా మార్చేశాడు అని అనుకుంటూ, ఏం చెప్పాడు మీ రామస్వామి తాతయ్య అన్నాడు తేజ్వర్ధన్. మా మమ్మీకి ఇంట్లో ఏ పని లేక అలా తయారయిందట. క్రమశిక్షణ పేరుతో నాకు బాగా శిక్షలు వేస్తుందట. మా మమ్మీకి నేను ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట. పైసా సంపాదన లేని ఒట్టి పనికిమాలిన మనిషట మా మమ్మీ అని చెప్పాడు. ఆయన చెప్పింది నిజమే సార్, మా మమ్మీ అంతే అన్నాడు కౌశల్. కౌశల్ని చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది తేజ్వర్ధన్కి. కంట్రోల్ చేసుకున్నాడు. నిజంగానే నీకేం తెలీదు కౌశల్. నువ్వు ఎవరేం చెబితే అది మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. మీ మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చనిపోయావని మీ డాడీ చెప్పినప్పుడు మీ మమ్మీ వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, నాన్న ఎంత తల్లడిల్లిపోయారో నేను దగ్గరుండి చూశాను. మీ మమ్మీ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. అలాంటి వాళ్లని నువ్విలా మాట్లాడ్డం కరెక్ట్ కాదు అన్నాడు. కౌశల్ ఆశ్చర్యపోతూ, మా డాడీ నేను చనిపోయానని చెప్పాడా? అలా ఎలా చెప్పాడు అని ఆలోచించకుండా, నేను మా డాడీకి తెలియకుండా ఆ స్కూల్ నుండి బయటకొచ్చి తప్పు చేశాను సార్. అలా రాకుండా ఉండాల్సింది. నేనక్కడ లేనని మా డాడీ నా కోసం ఎంతగా వెతికాడో. చివరికి నేను చనిపోయానని కూడా అనుకున్నాడు. ఎంత బాధపడ్డాడో. ఇదంతా నేనక్కడ లేకపోవడం వల్లనే జరిగింది. తప్పు నాదే అన్నాడు కౌశల్. అదేంటి, నీకక్కడ నచ్చకనే కదా బయటకొచ్చావు అన్నాడు తేజ్వర్ధన్. ఆ విషయం మా డాడీకి తెలీదు కదా సార్. తెలిస్తే అలాంటి చోట నన్ను ఉంచరు మా డాడీ అన్నాడు కౌశల్. అంటే అది ఒక అనాథాశ్రమమని, కార్పొరేట్ స్కూల్ కాదని మీ డాడీకి తెలీదా? అయినా కొడుకును ఒక చోట ఉంచాలంటే ఏం చూసుకోకుండా, ఎలాంటి ఎంక్వైరీ చెయ్యకుండానే ఉంచుతారా? పోనీ మీ రామస్వామి తాతయ్యకు కూడా తెలీదంటావా అక్కడ ఎలా ఉంటుందో అన్నాడు తేజ్వర్ధన్. తెలియకపోవచ్చు సార్ అన్నాడు కౌశల్. కౌశల్కి వాళ్ళ డాడీ మీద, తాతయ్య మీద ఉన్న నమ్మకం, ప్రేమ వాళ్ల మమ్మీ మీద లేదు. వాళ్లే లేకుండా చేశారు. ఇప్పుడు కౌశల్తో వాదించడం కాదు, కౌశల్ని అనురూపకి దగ్గర చెయ్యాలి. అది ఎలా అన్నదే ఆలోచిస్తున్నాడు తేజ్వర్ధన్. కానీ మా డాడీ నా కోసం చాలా బాధపడి ఉంటాడు సార్. నాకా విషయం తెలుసు. నేను చూడకపోయినా చెప్పగలను. పాపం సార్ మా డాడీ అన్నాడు బాధగా. కౌశల్ బాధలో కొంచెం కూడా అనురూప గురించి లేదు. ఈ అబ్బాయి అమ్మ కొడుకు కాదు, నాన్న కొడుకు అని మనసులో అనుకుంటూ, నిజమే కౌశల్, మీ డాడీ నీ గురించి చాలా బాధపడ్డాడు. ఆ బాధలో మీ మమ్మీ ఒంటరిగా ఉంటుందన్న ఆలోచన కూడా లేకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడింట్లోనే ఉన్నాడు. నువ్వు వెళ్ళి మీ డాడీకి కనిపించావనుకో, విపరీతంగా పొంగిపోతాడు. నువ్వు చూస్తానంటే ఇప్పుడే తీసుకెళ్తాను. ఈ రోజు నుండి నువ్వక్కడే ఉండొచ్చు మీ డాడీతో. నువ్వు బ్రతికి ఉన్నావని తెలియగానే మీ నానమ్మ, మీ రాసత్తా వస్తారు, సంతోషపడతారు. కాలేజీకి కూడా ఇంట్లో ఉండే వెళ్ళొచ్చు. మీ డాడీ నీకన్ని వసతులు కల్పిస్తాడు. ఇప్పుడు నువ్వు అనాథవి కాదు, నీకందరూ ఉన్నారు అన్నాడు తేజ్వర్ధన్. వద్దు సార్, అక్కడ మా మమ్మీ ఉంటుంది. ఆమెతో నేనుండలేను. ఆ లైఫ్ నాకు అవసరం లేదు. మళ్ళీ అదే మమ్మీ, అదే ఇల్లు, అదే ఫుడ్డు, అదే గొడవ, అదే ఏడుపు అన్నాడు. ఏడుపా అంటే అన్నాడు తేజ్వర్ధన్. అదంతే సార్, అంతకన్నా చెప్పలేను. అందుకే నేను వెళ్ళను. నన్నిలాగే ఉండనివ్వండి. నాకెవరూ లేరు. ఉన్నా లేనట్టే ఉంటాను అన్నాడు ఖచ్చితంగా. కౌశల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు తేజ్వర్ధన్. వీడిలా ఉంటే నాకు కౌశల్ కావాలి వర్ధన్ గారు అని హాస్పిటల్లో అడిగిన అనురూపకు నేనేం చెప్పాలి? అమ్మంటే ఏమాత్రం ప్రేమలేని వీడిని నా అంతట నేనే తీసుకెళ్ళి ఎలా దగ్గర చెయ్యాలి? దగ్గర చేశాక వీడి ప్రవర్తన ఎలా ఉంటుందో. కానీ మీ ఇద్దరినీ కలుపుతాను అని అనురూపకు నేనిచ్చిన మాట ఏంటి? నేనా మాటను నిలబెట్టుకోవాలి. భవిష్యత్తులో వీడితో ఏ సమస్య వచ్చినా
అనురూప ఎదుర్కొంటుంది. నాకు తెలుసు అనురూప అంటే ఏంటో. కౌశల్ని ఇంకో క్షణం కూడా ఆమెకు దూరంగా ఉంచకూడదు. అలా ఉంచితే వర్ధన్ గారు ఏ స్వార్థంతో నన్ను నా కొడుక్కి దూరంగా ఉంచాడో అని ఆమె అనుకోవచ్చు. అయినా వీడిలో నాకు కనిపిస్తున్న కోణం ఆమెకు కనిపించకపోవచ్చు. కనిపించినా భరిస్తుంది, ప్రేమిస్తుంది. వాళ్లది ప్రమాదకరమైన బంధమేం కాదు, రక్త సంబంధం. అందుకే ఇప్పుడు నేను కౌశల్ని వాళ్ళ అమ్మదారిలోకి మళ్లించాలి. ఎలా మాట్లాడితే కౌశల్కి వాళ్ళ అమ్మపై ఇష్టం కలుగుతుందో అలాగే మాట్లాడాలి అని మనసులో అనుకున్నాడు తేజ్వర్ధన్. అడుగులో అడుగునై వస్తా ఆడియో నవల 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.